బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫైనల్ డెసిషన్ మేకింగ్ లో కవిత ఒకరని ఆమె పాత్ర భాగం లేకుండా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. 5 ఏళ్ల క్రితం కవిత ఇలా మాట్లాడుంటే ప్రజలు అంగీకరించేవారని మహేష్ గౌడ్ తెలిపారు. ఇక కవితని బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అవినీతి పరులకు తమ పార్టీలో చోటు లేదని అన్నారు. కేసీఆర్ని మానసికంగా దెబ్బతీయాలనే మోదీ, చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని స్వయంగా మాజీ సీఎం కూతురే ప్రకటించారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆవిడకు తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. విచిత్రం అంటే ఈవిడ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది. కవిత కేసీఆర్ కుటుంబంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిన 5-6 ఈవిడ ఒక ఆవిడ ప్రామినెంట్ ప్లేస్లో ఉండింది ఆ రోజు. ఇవాళ బయటకు వచ్చి మీరు తగులాడి ఇలా ప్రజానాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద వీరిపైన వారిపైన మీద అబండాలు వేస్తే ప్రజలు ఊరుకోరు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన తగాదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పంపకాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పదవి పంపకాలు, ఆమె గత ఎన్ని రోజులకు సంవత్సర కాలంకి వెళ్ళి వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి తగాదాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం ఉంటుంది? అరే మేము ఏమంటున్నామంటే ఎవరెవరు టచ్లో ఉండరండి. యథార్థమైన విషయం ఉంటే 20 నెలల తర్వాత ఇయ్యాల మాట్లాడింది కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డాక, కాళేశ్వరం కక్కుర్తి కమిషన్లు బయటపడ్డాక, 1,00,000 కోట్లు దోసుకున్న తర్వాత ఇయ్యాల మాట్లాడింది. ఇది ఈ యొక్క పాపానికి బాధ్యులు మా హరీష్ రావు, సంతోష్ రావు అంటుంది. నా హరీష్ రావు, సంతోష్ రావు బాధ్యులని నువ్వే మాట్లాడుతున్నావు కదా. నీ కుటుంబానికి సంబంధించిన సమస్య మా మీద ఎందుకు ఆస్వాదిస్తున్నావు? మాకేం సంబంధం? అవినీతి పనులకు బీజేపీలో స్థానం లేదు. మేము ఎటువంటి పరిస్థితుల్లో అవినీతి పనులను తీసుకోము. మేము సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు అడిగినాము? ముందుగా అడిగినాము, ఫస్ట్లోనే అడిగినాము. ఫస్ట్లో అడిగినాము. ఎందుకు వెళ్ళేప్పుడు ఇప్పుడు 20 నెలల తర్వాత ఎందుకు ఇస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలకు, వాళ్ళ మొత్తం కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి ఒక సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే అవకాశం కలిగించారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీకు ఈరోజు వాళ్లకు సాక్ష్యాలను తారుమారు చేసి గాయబ్ చేసేటటువంటి ఒక వెసులుబాటు అందించారు. కాబట్టి మేము అడిగినప్పుడే వాళ్ళు చేస్తే బాగుంటుండే. బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి, వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తెలంగాణ ప్రస్థానంలో, పురోగమనంలో, భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధ్రువ పాత్రగానే ఉంటుంది.